హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్. ఈరోజు మీకు చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో బయట స్వీట్ షాప్లో దొరికే విధంగా స్వీట్ రెసిపీ కోవా బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ కోవా బర్ఫీ అనేది చూడటానికే కాదండి, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క బర్ఫీ తినడం మొదలు పెడితే ఎన్ని తింటారో లెక్కే ఉండదు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఆ తయారీ విధానం ఏంటో ఇక్కడ మనం చూద్దాం. ముందుగా వచ్చేసి ఇలా ఒక ప్యాన్ తీసుకోవాలండి. ఈ ప్యాన్లో వచ్చేసి 2 కప్స్ మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. మీ క్వాంటిటీ ప్రకారం మీరు మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఈ పౌడర్ యాడ్ చేసిన తర్వాత 1/2 కప్పు వరకు షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ అస్సలు యాడ్ చేయకూడదండి. ఇలా షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 2 కప్స్ వరకు పాలు అనేది యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర కాచిన పాలు ఉంటే కాచిన పాలు యాడ్ చేసుకోవచ్చు, పచ్చి పాలు ఉంటే పచ్చి పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, ఏవైనా పర్వాలేదు. ఇలా పాలు కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేలాగా ఇక్కడ నేను చూపించే విధంగా మొత్తం కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఈ ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో ఇక్కడ నేను చూపించే విధంగా దగ్గరుండి కలుపుతూ ఎలాంటి ఉండలు కట్టకుండా గట్టిగా అయ్యేంత వరకు మనం కలుపుతూ ఉండాలండి. 1 నిమిషం కలిపిన తర్వాత ఇందులో వచ్చేసి ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలండి. ఇలా నెయ్యి కూడా యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలండి. ఎలాంటి ఉండలు కట్టకుండా ఇక్కడ గట్టిగా అయ్యేంత వరకు కోవాలాగా వచ్చేంత వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలండి. 5 మినిట్స్ కలిపిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా గట్టి పడుతుందండి. ఇంకా కొద్దిగా గట్టి పడాలి, ఇంకొక 5 మినిట్స్ అనేది టైం పడుతుంది. ఇది ఎక్కువ టైం పట్టదండి, జస్ట్ ఒక 10 మినిట్స్లో మీరు ఈ స్వీట్ రెసిపీ అనేది తయారు చేసుకోవచ్చు. ఇలా వస్తే సరిపోతుందండి. ఈ స్టేజ్లో వచ్చేసి స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత బర్ఫీ కోసం ఇలా స్క్వేర్ షేప్ ఉన్న బౌల్ తీసుకొని దీనికి మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలండి. మీ దగ్గర ఒకవేళ బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న కోవా మిశ్రమాన్ని ఇక్కడ నేను చూపించే విధంగా ఈవెన్గా ఈ బౌల్లో స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన వచ్చేసి కట్ చేసుకున్న బాదం పప్పు, పిస్తా పప్పు అనేది యాడ్ చేసుకోవాలండి. మీకు ఎంత కావాలంటే అంత క్వాంటిటీ ప్రకారం మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి దీనిపైన ప్రెస్ చేసుకోవాలి. ఇలా మొత్తం ప్రెస్ చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 1 అవర్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఒకవేళ మీకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఇష్టం లేకపోతే ఒక 3 అవర్స్ అనేది బయట పెట్టుకోవచ్చు. నాకు ఇక్కడ 1 అవర్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు దీన్ని సైడ్లోకి నైఫ్ సాయంతో ఇక్కడ నేను చూపించే విధంగా చుట్టూ మనం కేక్కి ఎలా అనుకుంటామో అలా అనుకొని దీన్ని ఒక ప్లేట్లోకి డిమోల్డ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా డిమోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ తిప్పుకొని దీన్ని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ 6 పీసెస్గా కట్ చేస్తున్నాను, మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు, ఏ షేప్లో కావాలంటే అలా ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. అన్నీ ఇదే విధంగా చేసుకోవాలండి. ప్రాసెస్ మొత్తం ఇదే విధంగా చేసుకోవాలి. మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఎలా వచ్చిందో. ఇంతేనండి, సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే కోవా బర్ఫీ తయారు చేసుకోవడం. ఈ దీపావళి పండుగకి బయట స్వీట్ షాప్లోకి వెళ్ళే పని లేకుండా 10 నిమిషాల్లో ఇంట్లోనే ఈ బర్ఫీ తయారు చేసి పెట్టండి. చాలా ఇష్టంగా అందరూ పండుగ ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇలా నేను చూపించిన ప్రకారం మీరు ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, బాగా నచ్చితే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్ షేర్ చేసి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయమంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.